కాంగ్రెస్ సర్కార్పై సర్వేయర్లు పోరుబాట పట్టారు. రెవెన్యూ సర్వేయర్లు సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నారాయణగూడలోని సర్వే భవన్ ముట్టడించారు. సర్వేలు చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ఇప్పుడు తమ సమస్యల కోసం ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న తమకు నెలవారీ గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా హైదరాబాద్లోని నారాయణగూడ సర్వే భవన్ వద్ద సర్వేలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో మారుమోగించారు. దీంతో ఆందోళనలు చేస్తున్న సర్వేర్లను పోలీసులు అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. మరోవైపు సర్వే భవన్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న సర్వేయర్లను అరెస్టు చేయడాన్ని సర్వేయర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన సర్వేయర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇంతమంది 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లు కావాలని తీసుకున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళందరితో ఆడుకుంటున్నారు. ఈరోజు మేము వాళ్ళతోని జస్ట్ ఎవరైతే మన ముఖ్యమంత్రి వారిలు, మినిస్టర్, మన రెవెన్యూ మినిస్టర్, వీళ్ళతో మేము కమ్యూనికేట్ అవ్వడానికి ఈరోజు మేము మన సర్వే భవన్ దగ్గర చిన్న మీటింగ్ ముట్టడి కోసం అని ప్లాన్ చేసుకున్నాం సార్. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేసి 10-15 పోలీస్ స్టేషన్లలో మొత్తం ఫిల్ చేసేసారు సార్. మొత్తం 1,500 మందిని. అయితే మీరు అక్రమ అరెస్ట్ చేశారు కదా, ఈరోజు ఇదే గవర్నమెంట్కి మేము అందరం కలిసి ఒకటి సవాల్ చేస్తున్నాము. మండల స్థాయి నుంచి వెళ్ళి, గ్రామాల స్థాయి నుంచి వెళ్ళి మేము కూడా ఉద్యమాలు స్టార్ట్ చేస్తాము. తెలంగాణ ఉద్యమం ఎలా అయితే స్టార్ట్ చేశామో అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మేము దాదాపు 2-3 ఉన్నాం కదా, మండలం నుంచి ఒక 12 మంది ఉన్నాం కదా, అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తాము. అక్కడి నుంచి వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటూ వస్తారా, చేయండి, మేము రెడీగా ఉంటాం. దానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేస్తారా, లేదంటే యుద్ధానికి సిద్ధం అంటారా? యువత మొత్తం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. అది మీరు గుర్తుపెట్టుకొని మాకు హామీలు నెరవేర్చారా లేకపోతే యుద్ధమా మీరే చెప్పండి, మేము దేనికైనా రెడీ ఉన్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ సర్వే వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 2025లో వేలాది మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు అందజేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తమ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వ నియామక పత్రాలు అందజేసి ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రీసర్వే అని తీసుకున్నారు. విలేజ్కి 2 పనిచేస్తున్నారు. ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ₹1 లాభం అనేది లేదు సార్. దీంట్లో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే సార్, మాకు అందరికీ గౌరవ వేతనం కావాలి. గౌరవమైన మేము చదువుకున్నాం, మాకు ఎలాంటి కమిషన్ వ్యవస్థ వద్దు, మాకు వేతనం కావాలి సార్. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం కమిషన్ ప్రాతిపదికన పనిచేయాలని సూచించడం అన్యాయమని, ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సర్వేయర్లు డిమాండ్ చేస్తున్నారు. లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను ప్రారంభించి ఎటువంటి స్పష్టత, సరైన మార్గదర్శకాలు ఇయ్యలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 గ్రామ పంచాయతీలకు ఒక సర్వేయర్ను నియమించాలన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జెన్జీ తరహాలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మేము దాదాపు 6,000 మంది సర్వేలు ఉన్నాము. ఈ రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాటలు నమ్మి మేము ఆల్రెడీ వేరే ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రిపరేషన్ ఉన్నాము. అశోక్ నగర్లో కానీ తెలుసుకున్న ప్రిపరేషన్ ఉన్న వాళ్ళను ఆల్రెడీ అంతకుముందు మమ్మల్ని మోసం చేశారు. ఏ పార్టీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం అనే మాటతోనే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఆ రోజు మమ్మల్ని వాడుకుర్రు. మరి న్యాయమైన కోరికలు, మేము వాస్తవానికి కష్టపడి పనిచేస్తున్నాం, పని చేసిన వాడికి జీతం అడుగుతున్నాం. నువ్వే అన్నావు తెల్లారితే దీపావళి, ఈ లైసెన్స్ 6,500 కుటుంబాల వ్యక్తులకు అందరికీ ఒక మహా దీపావళి వచ్చింది, వీళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అంటివి. ఏమైనా వెలుగులు? నెక్స్ట్ ఉద్యమం నాంది కాబోతుంది. మొన్న ఢిల్లీలో వచ్చిన జంజీ ఉద్యమం ఎలా జరిగింది? జంజీ ఉద్యమం ఈ తెలంగాణలో కూడా జంజీ ఉద్యమం వస్తుంది. దీనికి కూడా కారణం చేస్తాం, మేము కూడా తన పాత్ర వహిస్తాము. లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రధాన డిమాండ్లలో నెలవారీ గౌరవ వేతనం ఒకటే. ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థకు అనుబంధంగా ప్రజలకు సేవలందిస్తున్న తమకు స్థిరమైన ఆదాయం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి లైసెన్స్డ్ సర్వేయర్కు నెలవారీ గౌరవ వేతనం కల్పించి ఆర్థిక భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రద్దు చేసిన లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లను ఒక కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అయితే అంత కీలకంగా ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్లకు నమ్మించి గొంతు కోసినంత పని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు గౌరవేతనం లేదు. కనీసం అంటే ₹60 కమిషన్ తీసుకోండి అని అంటున్నారు. ఫస్ట్ 20 అన్నారు, 20 అయిపోయింది. తర్వాత మళ్ళీ 50 పెంచారు, 50 అయిపోయినాక 20, ఇంకో ₹10 పెంచి 60 అన్నారు. అంటే ఏమైనా కమిషన్లు తీసుకునే వ్యవస్థనా ఇది?
మేము చేసేటటువంటి పనికి మేము చేసేటటువంటి శ్రమకు తగిన గౌరవేతనం అడుగుతున్నాం, కానీ మాకు కమిషన్ వ్యవస్థ వద్దని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే భవన్ని మేము ముట్టడి చేయడం జరిగింది. భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో సర్వే వ్యవస్థ కీలకమైంది. ప్రభుత్వం కూడా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను భూ సమస్యల పరిష్కారంలో భాగంగా బలోపేతం చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే అదే వ్యవస్థలో పనిచేస్తున్న సర్వేయర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్వేయర్లు డిమాండ్ చేస్తున్నారు.